ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. కాసేపట్లో తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పార్టీ ఎంపీలు పాల్గొనున్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఉభయ సభల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, ప్రస్తావించాల్సిన ప్రజా సమస్యలు, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, చెప్పండి. మరి కాసేపట్లోనే తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో సమావేశం అని తెలుస్తోంది. ఎంపీలకి దిశానిర్దేశం చేస్తారని కూడా సమాచారం చూస్తున్నాం. అలాగే ఇటీవల రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలపై కూడా సమావేశం ఉండబోతోందా రాబోయే రోజుల్లో అంటే ఏం చెప్తారు? అప్డేట్ చెప్పండి. అది వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం మరికొద్దిసేపట్లోనే ప్రారంభం కాబోతుంది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగబోతున్నటువంటి కార్యక్రమానికి సంబంధించి పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎంపీలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఉభయ సభలో ఏ విధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలను ప్రస్తావించాలనేటువంటి అంశాల మీద దిశానిర్దేశాన్ని వైఎస్ జగన్ చేయబోతున్నారు. ఎందుకంటే ఈ నెల 20వ తారీఖు నుంచి పార్లమెంటు సమావేశాలు జరగబోతున్నాయి కాబట్టి దీంట్లో అటు లోక్సభలోను ఇటు రాజ్యసభలోను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 8 మంది ఎంపీలు ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి ఏ అంశాల గురించి ప్రస్తావన చేయాలనేటువంటి దాని మీద దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో రాజ్యాంగ విరుద్ధంగా అప్పులు చేస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రం ఇప్పటికే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లోనే దాదాపు 4 లక్షల కోట్ల రూపాయల మేర అప్పులు చేసినటువంటి పరిస్థితి. రుణభారం భారీగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు దీన్ని తీర్చలేక ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ రుణభారాన్ని తగ్గించే విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం మీద ఒత్తిడి తేవాలనేటువంటి అంశంతో పాటు ముఖ్యంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు అత్యంత దారుణంగా క్షీణించిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటీవల మనం చూసాం విజయవాడలో సాయికృష్ణ లాకప్ డెత్ ఇష్యూతో పాటు అనేక చోట్ల పోలీసులే ఏకంగా దారుణాలకు తెగబడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నటువంటి వైనం, పోలీసు వ్యవస్థ రోజు రోజుకి పతనం అవుతున్నటువంటి వైనం మీద కూడా గట్టిగా ప్రస్తావించాలనేది వైఎస్ జగన్ ఎంపీలకు దిశానిర్దేశం చేయబోతున్నటువంటి పరిస్థితి. ఇంకా ఇదే కాదు, రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. రైతాంగానికి సంబంధించి ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించినటువంటి పరిస్థితులు, మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, చిన్నపిల్లల మీద కూడా దారుణాలు జరుగుతున్నటువంటి పరిస్థితులు. ఇట్లా రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో వీటన్నిటి మీద గట్టిగా పార్లమెంట్లో ఉభయ సభల్లో కూడా ఎంపీలు ప్రస్తావన చేయాలి. కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవహారాలు అన్నిటి మీద ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించే విధంగా ఒత్తిడి చేయాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఎంపీలకు సూచించబోతున్నారు. ఏదేమైనా మరికొద్దిసేపట్లోనే సమావేశం కూడా ప్రారంభం కాబోతుంది. ఎంపీలు ఒక్కొక్కరుగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయాన్ని చేరుకోబోతున్నారు. దాదాపు 11-11:30 గంటల ప్రాంతంలో ఈ పార్లమెంటు పార్టీ సమావేశం కూడా ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. హరి, ఓకే, ఆల్రైట్ రవీందర్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.